బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మనందరి గురువైన వంశీ మాస్టర్‌కి, హైమ మేడంకి ఆత్మ ప్రణామాలు. మిలారప్ప గారికి, వారి గురువుగారైన మార్ప గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఈ మిలారప టిబెట్ యోగి మిలారప గారి జీవిత చరిత్ర మనకు అందించింది ఎక్కిరాల భరద్వాజ గారు. ఆయన ఆ గురువుకి గూడా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, ఈరోజు మనం టిబెట్ యోగి మిలారప గారి జీవిత చరిత్ర గురించి చెప్పుకుందాం. హ్మ్. ముందుగా మన ముందుగా ఒక మాట, భగవంతుణ్ణి సంపూర్ణంగా విశ్వసించి, నిరంతరము గుర్తుంచుకొని, మన జీవితం అంతటిని ఆయనకు తృప్తికరమైన రీతిన గడుపుకోవడమే సర్వమతాల సారము. మనకన్నీ గూడా అన్నీ మతాలు గూడా అదొకటే మనకు నేర్పిస్తుంది. దీన్ని సంపూర్ణంగా సాధించిన వారే మహాత్ములు. హ్మ్. టిబెట్ యోగి మిలారప సద్గురువులలో ఒకరు. ఈ మహనీయుని అద్భుత చరిత్ర చదివితే మానవ జీవిత లక్ష్యమేమిటో, గమ్యమేమిటో, ఆ గమ్యం చేరడానికి మనం గురువును ఎలా సేవించాలో, ఎలా సాధన చేయాలో మనకు సంపూర్ణంగా తెలియగలదు. సాధన సక్రమంగా జరగడానికై తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన బోధనలలో మనకు లభిస్తాయి. సామాన్య మానవునిలా జన్మించి, ఉత్తమ సాధకునిలా సాధన చేసి, గొప్ప మహాత్మునిగా రూపొందిన మిలారప దివ్య చరిత్ర మనలను సాధనకు, సద్గురు సేవకు తయారు చేస్తుంది. మనము మిలారప గారి చరిత్ర మొత్తం తీసుకుంటే, మనము ఎలా సాధన చేయాలే, సద్గురువుల సేవను ఎలా సద్గురువుల సేవ మనం చెయ్యాలో మొత్తం కూడా మనకు తెలుస్తుందనమాట. ఆయన చరిత్ర మొత్తం వింటే. మరి మిలారప్ప గారి ఆహ్, జననము, బాల్యము, విద్యాభ్యాసము మనము ఈరోజే ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటున్నాము. మరి ఆయన చరిత్ర గురించి, మిలారప్ప గారి చరిత్ర గురించి చెప్పే అవకాశాన్ని నాకిచ్చినందుకు మిలారప్ప గారికి, ఇంకా మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే నాకు ఎన్నో రోజుల నుంచి నేను ఈ మిలారప్ప గారి గురించి నేను చెప్పాలి అని ఒక 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. అది ఈరోజు అవకాశం వచ్చింది. హైమ మేడం ఆ అవకాశం నాకిచ్చింది. మేడంకి థాంక్ యూ. అయితే మిలారప్ప గారి శిష్యులలో రేచుంగ్ అనే అతను, అంటే ఆ మిలారప్ప శిష్యుడు. అతనికి మిలారప్ప గారు మహాసమాధి చెందడానికి ముందే ఒక సందేశం వచ్చిందంట ఆయనకి. దానికి కారణంగా వారి గురువుగారైన మిలారప్ప గారిని అడిగిండనమాట. తన జీవిత చరిత్రనంతా తనకు, తన తోటి శిష్యులకు తెలియజేయమనగా, అప్పుడు మిలారప్ప గారు ఆయన జీవితంలో జరిగిన సన్నివేశాలను, ఎదుర్కొన్న కష్టాలను, ఆయన సాధించిన ఘన విజయాలు, అపూర్వ విజ్ఞానం అందరికీ అందించారు. అయితే మిలారప్ప గారు ఎప్పుడైతే తను చెప్పడానికి, తన జీవితాన్నంతా చెప్పడానికి సిద్ధమైనప్పుడు, అతని శిష్యుడు చెప్తున్నాడిలా, "నేను ఎంతో శ్రద్ధగా ఆయన చెప్పేదంతా వింటూ ఏ రోజుకా రోజు గ్రంథస్థం చేయడానికి ఉపక్రమించాను. దండనార్హులైన తన శత్రువులను తగిన విధంగా శిక్షించడానికి చిన్నతనమంతా క్షుద్ర విద్యలను అభ్యసించడంలో గడపడము, తర్వాత అటువంటి తన ప్రవర్తనకు పశ్చాత్తాపం చెంది, సత్యాన్వేషణకై తీవ్రమైన పరితాపం చెందడము, జ్ఞానాన్ని పొందాలనే తపనలో ఆయన శారీరకంగా, మానసికంగా తీవ్రమైన కష్టాలను ఓర్పుతో సహించారు. తన జ్ఞానాన్వేషణలో ఓటమి ఎన్నడూ కూడా దరిచేరనీయక చివరకు ఘన విజయాన్ని సాధించిన సంగతి, తన దివ్య అనుభవాలను శాశ్వతపరచుకోవడానికి ప్రపంచం నుండి దూరంగా ఎళ్ళిపోయి, కొండ గుహలలో ఉంటూ అసాధ్యమైన సాధనలను అభ్యసించిన సంగతి, తన జీవిత చరమ దశలో తననాశ్రయించిన చాలా ఎందరో శిష్యులను ఉద్ధరించడానికి అనుక్షణము
ఆయన వెచ్చించిన విషయము, ఆయన గురించి సామాన్యంగా మనకు తెలిసిందే. అంటే మిలారప్ప గారు తన జీవిత చరిత్రను శిష్యులందరికీ చెప్పేటప్పుడు తన చిన్నతనమంతా ఎన్నో క్షుద్ర విద్యలు నేర్చుకొని, ఎన్నో కష్టాలు, ఎంతో సాధన చేసి అంటే ఇవన్నీ క్షుద్ర విద్యలు అవన్నీ చేస్తే వేరే వాళ్ళకు హాని జరుగుతుంది గదా! అవన్నీ చేసిన దానికి తప్పుగా ప్రాయశ్చిత్తం చెంది, మళ్ళీ తను ఎంతో ఘోరమైన సాధనలు చేసి, పశ్చాత్తాపం చెంది, ఈ సాధనలన్నీ చేసి ఈ స్థాయికి ఆహ్, వచ్చి ఎంతోమంది శిష్యులను కూడా ఉద్ధరించగలిగే స్థాయికి మిలారప్ప గారు వచ్చారు. ఆయన ఆయన గురించి ఎంత తెలిసినా సరే, అది ఆయన జీవిత సాగరంలో కొంచెం మాత్రమే. తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. తన జీవితంలోని అతి చిన్న సంఘటనలను ఆయన నవ్వుతూ చెబుతూ ఉంటే, ఆయన చెప్పే ప్రతి పలుకు జీవిత పర్యంతం మర్చిపోకుండా మా హృదయాలలో పదిలపరుచుకోవడానికి మేమెంతో శ్రద్ధగా వినేవారము. నా గురువు నాకు చెప్పిన తన దివ్య చరిత్రను ఇప్పుడు తిరిగి కూర్చడానికి నేనెంతో యోగ్యత లేనివాడనో. అయినా సరే ఆ పలుకులను గ్రంథస్థం చేస్తున్న నేనెంత ధన్యుడిని అని తన శిష్యుడు మిలారప్ప గారి గురించి ఇవన్నీ చెప్తున్నాడనమాట. అంటే ఇది ఆయన తన జీవిత చరిత్రనంతా కూడా 'రేచుంగ్' అనే శిష్యుడు రాసారు. అది మనకు భరద్వాజ గారు మనకు ఈ తెలుగులో అందించారు. అయితే మిలారప్ప గారు చిన్నప్పటి నుండి అజ్ఞానం వల్ల ఎన్నో తప్పులు చేసి, పశ్చాత్తాపం చెంది, సత్యాన్వేషణ చేస్తూ జ్ఞానాన్ని పొందడానికి ఎన్నో కష్టాలను అనుభవించి చివరకు విజయాన్ని సాధించారు. ఇంకా ముందు ముందు మనం మిలారప్ప గారి జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనల గురించి మనము తెలుసుకుంటాం. దీన్ని దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే మనం ఒక మనిషిని చూసి వారి ప్రవర్తనను బట్టి ఇతను ఇలా, ఇతను ఇలా అని మనం ఎప్పుడు కూడా జడ్జ్ చేయకూడదు. మనకు పత్రి సార్ కానీ, వంశీ సార్ కానీ మెయిన్ మనకు చెప్పే పాయింట్స్‌లలో మెయిన్ పాయింట్ అది. ఎవ్వరిని జడ్జ్ చేయగొద్దు. నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు అంటే ఎందుకు జడ్జ్ చేయొద్దు అని చెప్తారు? అంటే మనం కూడా ఒకప్పుడు ఆ స్థితి నుంచే ఈ ఈ స్థితికి చేరుకున్న వాళ్ళము. కాబట్టి మనం ఎవ్వరిని జడ్జ్ చేయొద్దు అని చెప్తారు. ఎవ్వరి ఎందుకంటే వారి పరిస్థితులను బట్టి వాళ్ళు మారుతారు. ఇప్పుడు ఒకటే సబ్జెక్టు ఒకరికి ఒకలాగా అర్థమవుతుంది. ఒకరికి ఒకలాగా అర్థమవుతుంది. ఎందుకలా అర్థమవుతుంది అంటే, వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ ఆలోచనను బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి అది అలా అర్థమవుతుంది. అయితే మిలారప్ప గారు తన బాల్యంలో వేరుగా ఉన్నారు. యవ్వనంలో వేరుగా ఉన్నారు. అంటే ఒక మనిషి ఎంత మంచివాడైనా, ఎంత చెడ్డవాడైనా సరే పరిస్థితులను బట్టి వాళ్ళు మారిపోతారు. మనకు దీనికి ఎగ్జాంపుల్‌గా ఏం తీసుకుందామంటే 'రత్నాకరుడు.' 'రత్నాకరుడు' గురించి అందరికీ తెలుసు గదా! అతను దారి దోపిడీ చేసేవాడనమాట. అంటే దారిలో వెళ్ళే వాళ్ళను కొట్టి వాళ్ళ ధనం లాక్కొని వాళ్ళని బెదిరించి కొట్టి లాక్కొని అక్కడ భార్యను, కొడుకును పోషిస్తుండేవాళ్ళు. ఒకరోజు నారదుడు రత్నాకరుడు దగ్గరికి అంటే ఆ దారి గుంట వస్తూ రత్నాకరుడిని కలుస్తాడనమాట. అప్పుడు నారదుడు చెప్తాడు, "నువ్వు ఇన్ని చేస్తున్నావు గదా! మరి నువ్వు చేసేవన్నీ కూడా నీ" అతను చెప్తాడనమాట, "ఇదంతా పాపము. ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు మనుషులను?" అని ఆయన నారదుడు అంతా చెప్తే, "మరి నా బిడ్డను, నా భార్యను పోషించడానికి నేనివన్నీ చేస్తున్నాను. మరి ఏదో ఒక దారి కావాలి గదా! పోషించుకోవడానికి ఏదో ఒకటి చెయ్యాలి గదా!" అంటే, "సరే నువ్వివన్నీ చేస్తున్నావు గదా! మరి దీని నుంచి వచ్చే పాపం గూడా వాళ్ళు స్వీకరిస్తారేమో అడుగు. నువ్వు చేసే పాపంలో వాళ్ళు గూడా కొంత భాగం పంచుకుంటారేమో అడుగు" అని నారదుడు చెప్తాడు. చెప్పినప్పుడు రత్నాకరుడు అలాగే ఇంటికి వెళ్ళి అడుగుతాడనమాట. భార్యను, కొడుకును గూడా అడుగుతే "మేమెందుకు నీ పాపంలో పాలు పంచుకుంటాము. అది నీ బాధ్యత. నువ్వు చేస్తున్నావు. నువ్వు మాకు తిండి పెట్టే బాధ్యత నీకుంది. నువ్వు చేస్తున్నావు. దానికోసం మీ నువ్వు చేసే పాపాన్ని మేమెందుకు తీసుకుంటాం" అని అంటారు. అప్పుడు
రత్నాకరుడు రియలైజేషన్ అవుతాడు. మళ్ళీ నారదుడి దగ్గరికి వచ్చి అడుగుతాడనమాట. ఇలా చెప్పిన తర్వాత అప్పుడు రత్నాకరుడికి జ్ఞానోదయం అయ్యి నారదుడి వల్ల జ్ఞానోదయం అయ్యి అప్పుడు తను తపస్సు చేసి వాల్మీకిగా మనకు రామాయణాన్ని ఇచ్చారు. తను రాసారనమాట. అంటే కాబట్టి మనము ఒక మనిషిని ఆహ్, ఒకలా ఫస్ట్ ఒకలా ఉంటారు. వాళ్ళ వాళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు అనుకుంటాం. కానీ వాళ్ళెప్పటికీ అలా ఉంటారని ఏమీ లేదు గదా! వాళ్ళు జ్ఞానం పొందినప్పుడు, రియలైజేషన్‌లో ఉన్నప్పుడు వాళ్ళు మారిపోతారు గదా! మనం ఎందుకు అలా అనుకోవాలి? కాబట్టి వాళ్ళిలా, వీళ్ళిలా అని జడ్జ్ చేయొద్దు. మనము వాళ్ళను ఎప్పుడు ఒకటేలాగా కూడా చూడొద్దు. అది మనం నేర్చుకోవాల్సిందిక్కడ. నెక్స్ట్ ఆహ్, మిలారెప్ప గారు క్షుద్ర విద్యలను అభ్యసించడము చెప్తున్నారనమాట మిలారెప్ప గారు. క్షుద్ర విద్యలను అభ్యసించడము మా కుటుంబంలో వంశపారంపర్యంగా వస్తున్న లక్షణమే. 5 తరాల క్రిందట మా పూర్వీకులు ఒకరు ఏ మంత్రవేత్తకు లొంగని ఒక దయ్యాన్ని వదిలించారు. ఆ దయ్యం వదిలి పారిపోతూ మిలా మిలా అంటూ పారిపోయింది. అంటే మిలా మిలా అంటే ఓ మనిషి, ఓ మనిషి అని. అంటూ కేకలు వేస్తూ వెళ్ళిపోయింది. అప్పటి నుండి గ్రామస్తులందరూ ఆయనను మిలా అంటూ పిలుస్తుండేవారని చెబుతారు. అప్పటి నుండి మా వంశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి పేరు చివరన ఆ బిరుదు తగిలిస్తూ ఉండడం అలవాటయింది. అంటే ఇప్పుడు మిలారెప్ప గారికి ఎలా అయితే మిలా మిలా అని ఒక దయ్యాన్ని వదిలించడం వల్ల అంటే ఆ దయ్యము వదిలి వెళ్ళేటప్పుడు ఏమంది? మిలా మిలా అనుకుంటూ వెళ్ళిపోయింది. అప్పటినుంచి వాళ్ళకి అది ఒక ఇంటి పేరులాగా పేరు చివరన బిరుదులాగా ఉంది. మనము ఎవ్వరైనా సరే వాళ్ళు చేసే వృత్తిని బట్టి వాళ్ళకి ఆ పేరొస్తుంది. ముందు గాని, చివర గాని. ఇప్పుడు డాక్టర్స్‌కేమనొస్తుంది? డాక్టర్ అని పిలుస్తాం. మళ్ళీ లాయర్స్ అని అంటాం. అలాగే వాళ్ళు చేసే పనిని బట్టి, వృత్తిని బట్టి పేరు చివర గాని, మొదల గాని బిరుదులాగా వచ్చేస్తుంది. మనము దీనికి ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే 'ఝాన్సీ లక్ష్మీబాయి'. 'ఝాన్సీ లక్ష్మీబాయి' పేరు ముందు మణికర్ణిక తన పేరు. తను పెళ్లి తర్వాత లక్ష్మీబాయిగా మారిపోయింది. తర్వాత తను ఎప్పుడైతే ఝాన్సీకి రాణి అయ్యిందో, తన భర్త చనిపోయిన తర్వాత తను రాజ్యపాలనంతా తను చేస్తుందో, అప్పుడు తన పాలన చేస్తూ బ్రిటిష్ వాళ్ళకు ఎదురుగా పోరాడి, పోరాడినప్పటి నుంచి తనకి ఝాన్సీ అని పేరొచ్చింది. అంటే అదిప్పుడు ఝాన్సీ అనే ప్లేస్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో ఉంది. అప్పటినుంచి తనకు ఝాన్సీ లక్ష్మీబాయి అని పేరొచ్చింది. తను తర్వాత బ్రిటిష్ వాళ్ళతో పోరాడి వీరమరణం పొందింది. ఇంకా ఎన్నో సంస్థలు గూడా ఆమె పేరు మీద నడుస్తున్నాయి. అంటే ఒకరు ఏది చేసినా వాళ్ళు గొప్ప పని చేసినప్పుడు ఆమె రాణిలాగా ఉన్నా కూడా తను చేసిన పోరాటము అలా తర్వాత హ్మ్. అలా పేరొచ్చేసింది తనకి. అంటే ఝాన్సీ లక్ష్మీబాయి అనొచ్చింది. తన పేరు లక్ష్మీబాయి. కానీ, ఆ ఝాన్సీ అనే ఊరు గూడా తన ఇంటి పేరుగా మారిపోయింది. ఇప్పుడు మనం చెప్పుకుంటే ఝాన్సీ లక్ష్మీబాయి అని ఎలా చెప్పుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆహ్, ఏదో ఒకటి ముందు చివర వాళ్ళు ఆహ్, ఏదైతే జ్ఞానాన్ని తీసుకున్నారో ఇప్పుడు డాక్టర్స్ చదివినప్పుడు డాక్టర్ అని వాళ్ళు ఒక స్టేజ్‌లో ఉన్నప్పుడు డాక్టర్ అని ఎలా అంటారో, అలా ప్రతి ఒక్కరికి ఝాన్సీ లక్ష్మీబాయికి గాని, ఇప్పుడు మిలారెపా గారికి అంటే వాళ్ళ ముత్తాతలు చేసింది అలా తనకి ఇంటి పేరుగా వచ్చేసింది. ఒక బిరుదులాగా ఉండిపోయింది. నెక్స్ట్ మిలారెపా గారు చెప్తున్నారు మనకు. నేను పుట్టిన వార్త విన్న వెంటనే నా తండ్రి ఆనందముతో తోపగా అని పిలిచారట. తోపగా అంటే శ్రావ్యమైన కంఠం అని అర్థం. భగవంతుడు నాకు శ్రావ్యమైన కంఠం ప్రసాదించడంతో ఆయన పిలిచిన పేరు నా సార్థక నామధేయమయ్యింది. అంటే వాళ్ళ నాన్న
ఆ తోపగా అని పేరు పెట్టడం వల్ల అంటే శ్రావ్యమైన కంఠం. ఆ పేరు తను సార్థకం చేసుకున్నాడు. తన గొంతు అలా ఉంటుంది అన్నట్టుగా మనకిక్కడ అర్థమవుతుంది. దీనికి ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, నా ఎగ్జాంపులే చెప్తా దీనికి. ఎందుకంటే నా పేరు స్వప్న గదా! స్వప్న అంటే మామూలుగా మనకిక్కడ రాకముందు కళ, స్వప్న అంటే కళ. కళ అంటే ఏంది? ఏమీ ఉండదు ఇంకా. అయితే మాకు ఇంటర్ చదివేటప్పుడు మాకు రామారావు సార్ అని ఒక సారుండే. తను ఒకరోజు అందరికి పేర్లకు మీనింగ్స్ చెప్తున్నాడనమాట. చెప్పేటప్పుడు నా పేరు చెప్పిన దడవే సార్ ఏమన్నారంటే, "స్వప్న అంటే కల. మనం పడుకున్నప్పుడు కల వస్తది. ఉదయం లేసిన దడవే పోతది. ఏముంది కల అంటే అంతా ఉట్టిదే" అని చెప్పిండు. అవునా! అనుకున్నా అంతే. నేనేం దానికేం ఫీల్ గాలే. అదొక పేరు. నాకు నచ్చిన పేరే. నాకిష్టం నా పేరు. అయితే మనకు ఈ వంశీ సార్ దగ్గరకొచ్చిన తర్వాత మనకు స్వప్నంలో అన్నీ చూస్తున్నాం. స్వప్న అంటే ఒక కల. ఒక కల ఒక జీవితాన్ని దాటగలుగుతున్నాం. ఇదంతా నేర్చుకున్న తర్వాత, ఇది విన్న తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీలయినా. ఎందుకంటే మనకు మామూలుగా అంటారు గదా! ఒక ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుంది అని. అంటే ఒక స్వప్నము ఒక జీవితాన్ని మనం దాటగలుగుతున్నాం. ఒక స్వప్నం ద్వారా. అది నాకు చాలా హ్యాపీ. అది చెప్పాలనిపిచ్చింది. ఓకే. అంటే ప్రతొక్కరికి ఆ పేరుకు మీనింగ్ ఉంటుంది. అలా నా పేరుకు అలా నేను హ్యాపీగా ఫీలయినా వంశీ సార్ దగ్గరకొచ్చినంక. ఎందుకంటే మనం నేర్చుకునేదంతా కళల ద్వారా జ్ఞానమే కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీలయినా. వంశీ సార్‌కి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థాంక్ యూ. నెక్స్ట్ మిలారెప్ప గారు చెప్తున్నారు మనకి. మా వంశ పూర్వీకుడు మంత్రవేత్త అయిన మిలా కుమారుడు ఒక పేరు పొందిన జూదరి. అప్పుడప్పుడు ఆయనకు అదృష్టం కలిసి వచ్చేది. ఒక్కొక్కప్పుడు నష్టపోయేవాడు. అంటే ఇది జూదం ఆడినప్పుడు ఒక్కొక్కసారి నష్టపోతాం, ఒక్కొక్కసారి గెలుస్తాం. ఇతని కంటే నేర్పరి అయిన ఒక జూదగాని చేతిలో ఒకసారి ఓడిపోయి సర్వస్వం రాత్రికి రాత్రే సర్వస్వం కోల్పోయాడు. తన ఇంటిని, నగలను, ఆస్తిపాస్తులను ఆ జూదగాడు నేర్పుగా కొట్టివేయగా, దురదృష్టవంతుడు, బుద్ధిహీనుడు అయిన మా పితామహుడు తన కొడుకు దోర్జీ సింగ్‌తో సహా వీధుల పాలై, తన భుక్తి గడవడం కోసం గ్రామస్తుల పంటలను నాశనం చేసే వడగండ్ల వానలను నిరోధిస్తూ, పిల్లలు ఆడుకునే బొమ్మలను తయారు చేసి అమ్ముతూ వాళ్ళ శేష జీవితాన్ని గడిపాడు. అంటే ఇప్పుడు జూదం అనేది దేశకాలమాన పరిస్థితులను బట్టి మారిపోతుంది. ఒకప్పుడు జూదం అంటే ఏంటి? మహాభారత కాలంలో పాచికలాడడం జూదం అంటే. నెక్స్ట్ ఇప్పుడు మనకైతే జూదం అంటే పేకాట అనే మనం ముందు చెప్తాం. కానీ జూదం అంటే మనము ఏ దానికి బానిసైతమో అదే జూదం. ఇప్పుడు చూడండి మనము ఫోన్‌లో ఆహ్, కామన్‌గా అంటే ఊకే ఎంజాయ్‌మెంట్ కోసం ఒక గేమ్ ఆడుతున్నామనుకోండి. అదింకా వదలబుద్ధి గాదు. ఆడుతూనే ఉంటాం. మనమైనా సరే ఇప్పుడు పిల్లలు గూడా ఎలా చేస్తారు? ఇప్పుడు గేమ్ ఆడుతుంటారు. మనం తినడానికి పిలిసినా, ఏ దానికి పిలిసినా వాళ్ళెంత చిరాకు పడతారో, అసహించుకుంటారు. నేను తినను అని ఫోనే ఎత్తేస్తారు. అట్లాంటి సందర్భాలు గూడా జరిగే ఉంటాయి ప్రతి ఒక్కరికి. మనకు మనమే ఒక చిన్న గేమ్ ఆడి జూడండి మీరు. అది రోజు 2, 3 రోజులు, ఒక వారం రోజులు రోజు ఆడామనుకోండి, దానికి అలవాటు పడిపోతాం. అంటే అది దానికి బానిస అవుతాం మనం. కానీ జూదం అనేది ఒక్ మంచి అలవాటుగా ఉంటే మంచిగా ఉంటుంది. అంటే మన కంట్రోల్‌లో ఉండాలి. మనం ఎప్పుడైతే దానికి బానిస అవుతామో, అప్పుడు ఇంకా మన చేతిలో ఉండం. దా అది లేకుంటే ఇంకా మనం ఉండలేం. అలా అయిపోతుందనమాట. అప్పుడు డబ్బు పెట్టి ఆడేవాళ్ళు కూడా డబ్బు పోయిందా, పోలేదా అని గూడా చూడరు. ఆడుతూనే ఉంటారు, ఆడుతూనే ఉంటారు. అలా నష్టపోయిన వాళ్ళు గూడా చాలా మంది ఉన్నారు. ఇలా జూదంలో
హ్మ్. తెలియకుండానే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆడుతూ అంటే అది ఇంకా ఆడాలి వస్తదేమో, వస్తదేమో అని ఇట్లా ఉంటది ఆడేవాళ్ళకి. ఒక చిన్న గేమ్ ఆడితేనే మనకలా ఉంటది. డబ్బు పెట్టి ఆడేవాళ్ళకి ఎలా ఉంటుంది? ఇప్పుడు గుర్రపు పందాలలో డబ్బులు బెడతారు. ఎలా ఉంటుంది అంటే అలాంటి దాంట్లోకి వెళ్ళినప్పుడు ఇంక మనం ఏది ఆలోచించం. మన కంట్రోల్‌లో మనం ఉండం. అది పోతుందా, నష్టపోతుందా, లాభమొస్తుందా గూడా చూడం. ఇంకది ఆడాలి అంతే. అలాంటి పరిస్థితొస్తుంది. కాబట్టి మనం దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే జూదం మాత్రం ఆడొద్దు. ఒకవేళ మనం ఏదన్నా జూదం అంటే అది ఒకటే కాదని చెప్పాను గదా! మనము ఆడే ప్రతిరోజు ఒక ఆట ఆడామనుకోండి, దానికి మనం బానిస అయిపోవద్దు. జూదం అంటే మనం బానిస అవ్వడమే ఇంక. అలాంటిది మాత్రం మనం ఎప్పుడూ గూడా అలా ఉండకూడదు. మన అరిషడ్ వర్గాలను, మన ఎమోషన్స్‌ని మన కంట్రోల్‌లో ఉంచుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, ఎంతవరకు చేస్తున్నాం, ఎలా ఉన్నాము, ఎలా ఆలోచిస్తున్నాం అని ఎప్పుడూ మనం ఎరుకతో ఉండాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. మరి మిలారెప్ప గారి వంశపూర్వీకుడు ఆయన కుమారుడు అంటే మిలా అని వాళ్ళ కుమారుడు అంటే ఇప్పుడు మిలారెప్ప గారికి తన పూర్వీకులనమాట. అంటే సమస్తము కోల్పోయారు. కానీ తిండి కోసం మళ్ళీ వాళ్ళు అంటే వడగండ్ల వాన కురిసేటప్పుడు దాన్ని ఆపేటటువంటి ది గూడా వీళ్ళు చేస్తుండేంట. ఆపడానికి ఆహ్, అలాంటి వానలను నిరోధిస్తూ అంటే వాళ్ళ పూట గడవడం కోసం, తిండి గడవడం కోసం అవన్నీ చేస్తూ ఒక బొమ్మలను తయారు చేస్తూ అమ్ముకొని అలా జీవించారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేనికి బానిస అవ్వకుండా చూసుకోవాలి. నెక్స్ట్ అయితే చాకచక్యం గల దోర్జిమ్ సింగ్ అంటే తన కుమారుడున్నాడు గదా! తను మీలా గారి కుమారుడు. తను ఉన్ని వ్యాపారం చేసి కొద్ది రోజుల్లోనే అతని తండ్రి చేసిన నష్టాన్ని పూరించి ఆస్తిపాస్తులు గల పెద్ద మనిషిగా చెలామణి అవుతూ, తన వారసులకు ఇల్లు, పొలాన్ని మిగిల్చి పోయాడు. అంటే ఆ వారసులలో ఒకడు మిలారెప్ప. వాళ్ళు నివసించడానికి గూడా ఇల్లు నిర్మించుకున్నారు. ఒక భవంతిని నిర్మించుకున్నారు. ఆయన సంపద దినదినాభివృద్ధి నొందుతూ ఉండగా, దూరదేశాల నుండి పేదవారైన బంధువులందరూ వాళ్ళుండే యాంగ్సా ప్రాంతానికి తమకున్న కొద్దిపాటి ఆస్తులతో వాళ్ళ పిల్లల్ని అందరిని గూడా తీసుకొని వచ్చేవారట. అలా వారు ఆయన చుట్టూ చేరినందువలన సంతోషంతో నిండి ఉన్న మా జీవితమంతా కాలాంతరంలో దుఃఖమయం కావడానికి కారకులయ్యారు. అంటే ఇప్పుడు వీళ్ళు తన మిలా గారి కుమారుడు అంటే మిలా రెప గారి ముత్తాత అనుకోండి. తను తన చాకచక్యంతో, తెలివితేటలతో ఉన్ని వ్యాపారం చేసి ఎంతో అభివృద్ధి చెందిండు. ఎంతో ఆస్తులు సంపాదించిండ్రు. కానీ చుట్టుపక్కల వాళ్ళు అంటే చుట్టుపక్కలంటే వాళ్ళకు దగ్గరి బంధువులని ఇంకా ఆస్తి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది మనకు తెలుసు గదా! డబ్బున్నప్పుడు ఒకలా ఉంటారు. డబ్బు లేనప్పుడు ఒకలా ఉంటారు. మనకర్థం అయిపోతుంది. కానీ మనము అప్పుడు డబ్బున్నప్పుడు అందరూ ప్రేమతో మాట్లాడే వరకు మనకు దాన్ని పసిగట్టలేం మనం. అందరూ మంచి వాళ్ళే, అందరూ నా వాళ్ళే, నా కోసం ఉన్నారు అని అనుకుంటాం. కానీ వాళ్ళ లోపల ఎలాంటి ద్వేషం ఉంది, మనకున్న డబ్బు పట్ల వాళ్ళెంత అసూయ పడుతుండ్రననేది మనకు తెలియదు. అక్కడ వాళ్ళు, మన వాళ్ళు, మన బంధువులు అని అందరిని చేరదీసినప్పుడు వాళ్ళలో అసూయ చెంది వీళ్ళ దుఃఖానికి కారణమైండ్రు. అందుకే మనమెప్పుడు కూడా మన అనుకున్న వాళ్ళని మనం ఎంత నమ్ముతామో, మనం వాళ్ళని మీద ఎంత ఎక్స్‌పెక్టేషన్ అంటే మన వాళ్ళే గదా! అన్నీ ఆహ్, షేర్ చేస్తాము. కానీ దాని నుంచి మనం ఎంతో నష్టపోతాం. మళ్ళా మనము మన దుఃఖానికి మనమే కారణం అవుతాం. కాబట్టి మనం ఒకటే జాగ్రత్తగుండాలి. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది డబ్బున్నప్పుడు అందరూ మనవాళ్ళు అనుకున్న వాళ్ళు, డబ్బు లేనప్పుడు అందరూ ఒకలాగా ఉండరు. ఆ డబ్బు మనకుండడం వల్ల అసూయతో మన దగ్గరకొచ్చి మన దుఃఖానికి అంటే మనం ఎలా చేస్తే బాధపడతామో అలా చేయగలుగుతారు.
కాబట్టి మనము ప్రతీదీ అంటే మన అనుకున్న వాళ్ళ పట్ల మనం ఎరుకతో ఉండాలి. నెక్స్ట్ పాయింట్ అంటే నేను పారాగ్రాఫ్ చదివి దానికి సబ్జెక్ట్‌కు సంబంధించి చెప్తున్నాను మాస్టర్స్. హ్మ్. మిలారెప్ప గారు చెప్తున్నారు. వారి తండ్రి పేరు మిలా షరాఫ్ వాల్టిస్. తల్లి పేరు కాల్మోయస్ లేక తెల్లని దండ అని. ఆయన 1052 సంవత్సరంలో ఆగస్టు నెల 25వ తేదీన నా తల్లి నాకు జన్మను ప్రసాదించింది. తను ఇర ఆగస్టు 25వ తారీఖు 1052 సంవత్సరంలో జన్మించారు. తర్వాత 4 సంవత్సరాలకు వాళ్ళ చెల్లాయిని కానుకగా ఇచ్చింది వాళ్ళమ్మ మిలారప్ప గారికి. వాళ్ళ చెల్లి పేరు గోంగియట్. ఆ పేరు పలకడానికి రాక పీట అని పిలిచేవారు. వాళ్ళిద్దరూ ఎంతో హ్యాపీగా అంటే ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు. వాళ్ళ సంరక్షణలో పెరిగారు. తల్లిదండ్రుల సంరక్షణలో ఆహ్, అంటే డబ్బున్న వాళ్ళు గదా! ఖరీదైన బట్టలు ఆహ్, ఆహ్, అన్న తాగడానికి, తినడానికి ఏ లోటు లేకుండా చాలా బాగా జీవించారు. కానీ కొన్ని రోజుల తర్వాత అంటే ఆహ్, చేసే అనే అమ్మాయితో తనకి ప్రదానం చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆయనకి ప్రదానం చేశారు. పేటాకు 3 సంవత్సరాలు అంటే వాళ్ళ చెల్లికి 3 సంవత్సరాలు, ఈయనకి 7 సంవత్సరాలు వయస్సు రాగానే నా తండ్రికి జబ్బు చేసింది. ఆ జబ్బు తీవ్రమైన కొద్ది రోజుల్లోనే ఆయన మరణించారు. ఆయన పోతూ పోతూ మా కుటుంబ సంరక్షకులుగా పేద బంధువులైన మా పిన్ని, బాబాయిలకు తమ కుటుంబ ఆస్తిని అప్పగించి నాకు అంటే మిలారెప్ప గారికి ఆహ్, యవ్వన వయస్సు రాగానే అంటే ఆ వ్యవహారాలన్నీ చూచుకునే వయస్సు వచ్చేదాకా వాటిని సంరక్షిస్తూ తర్వాత అతనికి అప్పగించేటట్లు వీలునామా రాసారు వాళ్ళ నాన్నగారు. చనిపోయే ముందు సమయానికి ఆయన చనిపోయే సమయంలో గూడా గ్రామంలో ఆహ్, గొప్ప పలుకుబడి ఉన్న ధనవంతుడిగా ఉన్నారు వాళ్ళ నాన్నగారు. తను గతించాక అంటే తను చనిపోయిన తర్వాత తన భార్య మరి పిల్లల సంరక్షణ, ఆస్తిపాస్తుల సంరక్షణ విషయంలో, మరణ శాసన విషయంలో ఎలా పొందుపరచారో తెలిపి, తన కడసారి కోరికకు సాక్షులుగా ఉండి, తన ఆశయాన్ని సక్రమంగా అమలు జరగడంలో సహాయకులుగా ఉంటూ, ముందు ముందు నాకెలాంటి అన్యాయం జరగకుండా చూడగలందుకు తన అన్యోన్యులను పిలిచి వారందరి సమక్షంలో తన దగ్గర బంధువులకు తన ఆస్తిని అప్పగించారు. ఆయన అలా చేయడానికి కారణము వాళ్ళ పిన్ని, బాబాయిల మీద అతనికి నమ్మకం అంటే విశ్వాసం లేకపోవడం అని అతనికి అర్థమైంది. సరిగ్గా అలాంటి ఆయన అనుమానమే నిజమైంది. మా తండ్రి శరీరానికి దహన క్రియలన్నీ జరిగిపోయాక, ఇరుగు పొరుగు వారంతా మా తోటలో సమావేశమయ్యారు. ఆమెకు అవసరమైనప్పుడు ఎవరి వద్ద నుండైనా సహాయం పొందవచ్చని అందరూ కలిసి ఆహ్, చెప్పారనమాట. కానీ వాళ్ళ పిన్ని, బాబాయిలు దానికి ఒప్పుకోకుండా మధ్యలోనే తుంచివేస్తూ తామే దగ్గరి బంధువులని, వాళ్ళ ఆస్తి మీద సంపూర్ణ అజమాయిష్ వాళ్ళకే ఉందని, తామే తమ ఇష్టమొచ్చిన రీతిన ఆస్తి వ్యవహారంలో వ్యవహరించగలమని, మధ్యలో ఎవరి సలహాలు అక్కర్లేదని కళాఖండిగా చెప్పేశారు. అయితే మా తల్లిని, తండ్రి లేని పిల్లలమైన మమ్ములను తమ సంరక్షణలో ఉంచుకుంటామని వాళ్ళు అందరికీ కూడా అంటే ఊర్లో పెద్ద మనుషులందరికి వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళందరి సమక్షంలో వాళ్ళు చెప్పేశారు. కానీ మా సంరక్షణను వారసలు ఏ విధంగా పట్టించుకోలేదు. మేము చిరిగిన గుడ్డలతో తిరగడం మొదలుపెట్టాము. అంటే వాళ్ళని ఎవరు పట్టించుకోనప్పుడు ఎలా అవుతారు? ఎప్పుడూ ఆకలి తీరేది గాదు. ఎంతో డబ్బుండి, ఎంతో బాగా పెరిగిన వాళ్ళు పరిస్థితి ఇలా అయింది. ఒళ్ళంతా ఎంతో మురికిగా ఉండేవారు. ఏ విషయం ఇరుగు పొరుగు వాళ్ళే చూసి కంటతడి పెట్టేవారంట వీళ్ళ పరిస్థితిని చూసి. మా అమ్మ అవన్నీ తన స్వంతమని వీళ్ళమ్మ ఎంత చెప్తున్నా కూడా వాళ్ళ పిన్ని, బాబాయిలు
ఏది పట్టించుకోలే. వాళ్ళమ్మ ఎంత వాదించినా కూడా వాళ్ళు పట్టించుకోలే. లాస్ట్‌కు జేసే తల్లిదండ్రులు కూడా దయనీయమైన వాళ్ళ పరిస్థితికి జాలి పడేవారంట. తనను ఒక అమ్మాయితో ప్రదానం చేశారు గదా! మిలారప్ప గారికి. ఆ అమ్మాయి తల్లిదండ్రులు గూడా ఎంతో జాలి పడేవారంట. వీళ్ళ పిల్లల అవసరాలను ఆహ్, అంటే అప్పుడప్పుడు ప్రేమతో వాళ్ళ అవసరాలన్నీ కూడా తీరుస్తుండేవాళ్ళు. భౌతికమైన సంపదలన్నీ ఎంత నిలకడ లేనివో, గట్టి పరకల మీద మిలమిలలాడే మెరిసి తుషార బిందువులలాగా క్షణంలో కనిపించి మరుక్షణంలో ఎలా మాయమవుతాయో మానవుని జీవితమే ఇలాంటి మొదటి పాఠంను నేర్పడం ఎంతటి అవసరమో నా మనస్సుకు నాటుకునేలా వారు చెప్తుండేవారు. ఏ నాటికైనా మా తాతగారిలాగా నేను తప్పక సంపదలతో తులతూగే రోజు వస్తుందని చెప్తూ నన్ను బుజ్జగించేవారు. అంటే వాళ్ళు జేసే తల్లిదండ్రులు మిలారప్ప గారికి బాగా గైడ్ చేస్తూ ఉండే. అంటే ఈ భౌతిక సంపదలెప్పుడూ కూడా శాశ్వతం కాదు గదా! ఎప్పుడుంటుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. అలా అతనికి గైడ్ చేసేవాళ్ళు. మరి మిలారప్ప గారు ఆహ్, ఎంత ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. అంటే చిన్నప్పుడు అంటే ఒకప్పుడు తండ్రి ఉన్నప్పుడు ఎంత బాగా బతికారో, వాళ్ళ ఆస్తులన్నీ ఒకరి చేతిలో బెట్టిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా అయ్యింది? దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిందేందంటే, మన దగ్గర ఎంత ఆస్తి ఉన్నా ఇంటి యజమాని శరీరాన్ని విడిచిపెట్టినా, ఇతరుల చేతులలో మన జీవితాన్ని పెట్టకూడదు. మనకు ఎంతవరకు మన తెలివితేటలతో మన జీవితాన్ని మనము సాగించాలి కానీ, వేరే వాళ్ళ చేతిలో మన జీవితాన్ని పెట్టకూడదు. మరి మనం దీనికి ఎగ్జాంపుల్‌గా ఒక స్టోరీ తీసుకుందాం. మనకు మహాభారతంలో కుంతీదేవి పాండురాజు మరణించిన తర్వాత తన పిల్లల్ని తీసుకొని ఆహ్, ఇక్కడ హస్తినాపురానికి వస్తుంది. ఎందుకంటే భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ఇంకా కౌరవులు వీళ్ళందరూ కూడా తన వాళ్ళే అనుకోని తనొస్తుంది హస్తినాపురానికి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పాండవులు చిన్నగున్నప్పటి నుంచి కూడా హ్మ్. వాళ్ళనెప్పుడు కూడా ఎన్నో గొడవలు కౌరవులు, పాండవుల మధ్యల. చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి కూడా. ఇంకా భీముడిని 2 సార్లు చంపాలని ప్రయత్నం చేసిండ్రు. అయినా కూడా ఆహ్, కుంతీదేవి ఊరుకుంది. కానీ వీళ్ళు పెద్దయిన తర్వాత చివరికి ఏ ఒక లక్క ఇల్లు నిర్మించి, అందులో వాళ్ళనుంచి వాళ్ళని దహనం చేయాలనే ప్రయత్నం గూడా జరిగింది. అంటే తనక్కడ మన అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా తనకి సపోర్ట్ చేయలే. భీష్ముడు గాని, ధృతరాష్ట్రుడు కానీ ఎవ్వరూ సపోర్ట్ చేయలే. ఇంకా ఇలాంటి పరిస్థితి చూసి కుంతీదేవి ఇది కాదు. ఇంక మనం ఇక్కడుంటే బతకలేము అనేసి పాండవులను తీసుకొని అక్కడ లక్క ఇంట్లో నుంచి వేరే ఊరికి ఎళ్ళిపోయిండ్రు. అలా మనము దీని నుంచి నేర్చుకోవాల్సిందేంటి అంటే, అనుకున్నా కూడా ఎవ్వరి చేతిలో మన జీవితాన్ని పెట్టకూడదు. పెట్టాము అంటే వాళ్ళకు బానిసలవుపోతాము. అందుకే మనకున్న తెలివితేటలతో మనము ఎదగాలి. ఆలోచించి ముందుకెళ్ళాలి. సమాజం పట్ల అన్నీ కూడా తెలుసుకొని మనము ముందుకెళ్ళాలి. ఓకే మాస్టర్స్. ఈరోజు ఇంతటితో ఈ క్లాస్ ముగిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇంకా ముందు ముందు మిలారప్ప గారు దీని తర్వాత తను ఎలాంటి ఆహ్, ఆహ్, ఎలాంటి ఫేస్ చేశాడో, తనింకా ఎలా బాధలు పడ్డాడో, అవన్నీ వాళ్ళ లోపల ఎలా ద్వేషం పెరిగింది మిలారప్ప గారికి, ఇవన్నీ కూడా ముందు ముందు క్లాస్‌లో మనం తెలుసుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. మిలారప్ప గారికి కృతజ్ఞతలు.